ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి ఆమె ఇంట నుండి ఆమెను పంపివేయవలను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి ఆమె ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తను అపవిత్రపరచుకునేను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండానట్లు మీరు అలాగూ చేయకూడదు. ఇక్కడ మరి మనం చూసినట్లయితే వివాహమైన తరువాత విడాకుల గురించిన నియమాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు వివాహమైన తరువాత స్త్రీ ఏదో పాపం చేసినట్టుగా భర్త కనిపించింది. స్త్రీ తన భార్య ఏదో పాపం చేసినట్లుగా మరి తనలో అటువంటి సూచనలు కనబడినప్పుడు ఆమె మీద అతనికి ఇష్టం లేదు ఇంకా కదండి. భార్య మరి అటువంటి పాపం చేస్తూ ఉంది అని తెలిసినప్పుడు ఏ భర్త కూడా సహించలేరు. కాబట్టి ఆమె మీద ఇష్టం తప్పిపోయినప్పుడు అప్పుడు అతడు ఆమెకి పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయాలి. ఎవరి చేతికి ఇచ్చేయాలి? ఆమె చేతికిచ్చి ఆమెను ఇంట నుండి పంపివేయవచ్చు. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుల వారు చెప్పారు, వ్యభిచార కారణాన్ని బట్టి అటువంటి విడిపోవడము అనే దాన్ని మోషే అక్కడ నియమించినట్లుగా యేసు ప్రభుల వారు కూడా ఆ సంగతి చెప్తా ఉంటారు. అందుకనే చూడండి, ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి ఆమె ఇంట నుండి ఆమెను పంపివేయవలను. చూడండి, ప్రదానం చేయబడిన స్త్రీ అయినా కూడా ఆమెలో అటువంటి సూచనలు ఏవైనా కనబడినప్పుడు ఏం చేశారు మనం చదువుకున్నాం కదా. తండ్రి ఇంటికి దగ్గరికి తీసుకొని వచ్చి మరి దానిని వాళ్ళు రుజువు చేయాలి. ఇప్పుడు యోసేపు మరియల విషయంలో కూడా మనం చూసినట్లయితే మరియ ప్రదానం చేయబడిన తర్వాత మరి ఆమె గర్భవతి అని యోసేపు తెలుసుకున్నాడు. గర్భవతి అని యోసేపు తెలుసుకున్నాడు. నిజానికి మరి సమాజపు పెద్దల ఎదుట ఆమెను రాళ్లతో అన్న కొట్టి చంపివేయాలి, కానీ ఆమెను రహస్యంగా విడనాడదలుచుకున్నాడు. ఎందుకంటే ఆమెను అవమానపరచకూడదు, నలుగురిలో ఆమెను అవమానపరచకూడదు అని రహస్యంగా విడిచిపెట్టాలి అని కూడా అతను అనుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు విడిపోయారు, విడాకులు అయిపోయాయి. ఆ తరువాత ఆమె ఏం చేసింది? వెళ్ళి ఇంకొక వివాహము చేసుకుంది. ఆమె వెళ్ళి ఇంకొక వివాహం చేసుకున్న తర్వాత ఆ రెండవ వ్యక్తికి కూడా ఈమె యొక్క మరి బుద్ధిహీనతను బట్టి లేకపోతే ఈమె యొక్క క్యారెక్టర్ని బట్టి అతను కూడా ఏం చేశాడంట? ఈమెని మళ్ళీ విడిచిపెట్టేశారు. అయితే అతను కూడా ఆమె ఇంటి నుండి పరిత్యాగ పత్రం రాయించేసి ఆమెను కూడా పంపివేసేశాడు. అప్పుడు ఈమెం చేస్తుంది? మళ్ళీ నా మొదటి భర్త దగ్గరికి వెళతాను అనుకొని మళ్ళీ మొదటి భర్త దగ్గరికి రావడానికి వీలు లేదు. మొదటి భర్త ఆమెను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. అంటే ఒకసారి ఒక భార్యను విడిచిపెట్టిన తర్వాత ఆమె ఇంకొక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత అతను విడిచిపెట్టనివ్వండి, చనిపోనివ్వండి. అక్కడ రెండు కారణాలు చూపిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టినా లేదా ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలా కూడా ఆమె తిరిగి మళ్ళీ మొదటి వ్యక్తి దగ్గరికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆమె తన్ను తాను అపవిత్రం చేసుకుంది. ఏమైపోయింది చెప్పండి? తన్ను తాను అపవిత్రం చేసుకుంది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క మొదటి భర్త దగ్గరికి రావడానికి వీలు లేదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకునేను. అది యెహోవా సన్నిధిలో హేయము గనక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండా మీరు అలాగూ చేయడానికి వీలు లేదు. అంటే ఇటువంటివి జరుగుతున్న ఊర్లే కానివ్వండి, కుటుంబాలే కానివ్వండి, అవన్నీ కూడా పాప సంబంధమైనవి. అసలు దేశంలో జరిగితేనే ఆ దేశానికే పాపం కలుగుతుందంట. ఆ దేశంలో అటువంటి కార్యాలు ఎవరైనా జరిగించినట్లయితే, ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు చాలామంది విచ్చలవిడిగా పాపం చేసేవారు ఉంటున్నారు. అవునా? అసలు ఒక విలువలు అనేవి పాటించకుండా తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయేవారుగా ఉంటూ ఉంటారు. భర్తలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. భార్యలను విడిచిపెట్టి భర్తలు వెళ్ళిపోయి మరి ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటున్నారు. కానీ మళ్ళీ తిరిగి మొదటి వ్యక్తి దగ్గరికి రావడానికి వీలు. ఎందుకంటే ఆమె తన్ను తాను అపవిత్రపరుచుకుంది. అటువంటి అది దేవుని సన్నిధిలో హేయమైంది. దేవుడికి ఇష్టం లేనిది. కాబట్టే మీ దేశంలో పాపము కలగకుండా
మరి మా దేశానికి ఏం పాపం కలిగిందంటే ఇటువంటివన్నీ కూడా దేశానికి ఏం కలుగుతాయంటే చెప్పండి, ఆ పాపం వలన దేవుని దీవెనలు కూడా మరి ఆ దేశానికి రాకుండా ఉంటూ ఉంటాయి. అందుకని చూడండి, నిజానికి మరి ఒకసారి విడిచిపెట్టిన తరువాత ఇంకా ఆమె మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత భర్త విడిచిపెట్టనివ్వండి, చనిపోనివ్వండి, మళ్ళీ మొదటి పురుషుని దగ్గరికి ఆమె రావడానికి వీల్లేదు. వస్తే కనుక అది దేవుని దృష్టిలో పాపము అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. కానీ నిజంగా మరి పాత నిబంధన గ్రంథములో దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. కానీ ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది. నిజానికి శరీరానుసారంగా అటువంటి పాపం అనేది హేయము. కానీ ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం, మనం యేసు ప్రభుకి ప్రదానం చేయబడ్డాం. ఏమి చేయబడ్డాం చెప్పండి? చేయబడ్డామా లేదా? మనము విలువ పెట్టి కొనబడిన వారము, ఆయన సొత్తు. విలువ పెట్టి కొనబడిన వారము, ఇప్పుడు ఆయన సొత్తు అయిన ప్రజలము. కాబట్టి మన పురుషుడు ఎవరు? ఇప్పుడు యేసయ్యే మన యజమాని, మన భర్త, మన పురుషుడు అన్నీ కూడా అది మరి ఉపమాన రూపకంగా చెప్పుకున్నట్లయితే ఆయనే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? యేసయ్య దగ్గరికి వచ్చాం, ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. అయితే నుంచి దేవుడు వేరు చేసి తన సొత్తుగా మనల్ని చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? మళ్ళీ లోకంలోనికి వెళ్ళి లోకానుసారముగా జీవిస్తూ ఏ శరీర సంబంధమైన పాపాన్ని అయితే విడిచిపెట్టామో, ఏ లోకానుసారమైన ఆచారాలను పాపాలను అయితే విడిచిపెట్టామో, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ వాటిని మనం చేయడం ద్వారా మనం ఏమైపోతున్నాం చెప్పండి? అపవిత్రులం అయిపోతున్నాం. వ్యభిచార సంబంధమైన పాపముతో కూడిన అపవిత్రులం అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు లోక స్నేహం చేస్తే ఎవరు వాళ్ళు? అవునా? వాడు యెహోవాకు శత్రువగును అని దేవుని యొక్క వాక్యం ఉంది. వాడు దేవునికి శత్రువుగా ఉంటాడు. అందుకే లోకం అంటే ఒక రకంగా పరపురుషుడు. ఎవరు చెప్పండి? పరపురుషుడు. ఇప్పుడు మనం లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించి, లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే మరి యేసయ్య సొత్తుగా ఉండవలసిన మనము, పరిశుద్ధంగా ఉండవలసిన మనలో అపవిత్రత అనేది కలుగుతూ ఉంది. మరి ఎంత అపవిత్రత కలిగినా కూడా నిజానికి మరి నిజంగా విడిచిపెట్టిపోయిన స్త్రీ అయితే మొదటి వ్యక్తి దగ్గరికి రావడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారి ప్రేమను మరి మనం చూసినట్లయితే మనం ఆయనలో నిలిచి ఉండి కూడా లోకాన్ని ప్రేమిస్తూ, శరీరాన్ని ప్రేమిస్తూ, మన శరీరాన్ని ఎంత అపవిత్రం చేసుకున్నా, అసలు ఆ మాట చూడండి ఎంత భయంకరంగా రాస్తూ ఉన్నాడు. నీవు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారం చేసినా, నువ్వు ఎంత మందితో పాపం చేసినా, 10 మందితో తిరిగినా కూడా ఏమంటున్నాడు యేసు ప్రభుల వారు? నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా. మనం ఏం పాపం చేశామండి? ఎవరితో పాపం చేశాం అనుకుంటాం, కానీ మన శరీర సంబంధమైన వ్యభిచారం చేయట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తుంటాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఆత్మ సంబంధమైన వ్యభిచారం. మన ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధమైన ఆత్మను కలిగి ఉండవలసిన మనలో ఏమవుతున్నామంటే లోకమును, లోక సంబంధమైన ఆచారాలను అంటే విడిచి పెట్టమని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా దానితో సహవాసం చేయడం, దానితో స్నేహం చేయడం, దాని ప్రకారం చేయడం, అది దేవుని దృష్టిలో వ్యభిచార పాపమే. కోపాన్ని విడిచిపెట్టాలి, శరీర కార్యాలను విడిచిపెట్టాలి. శరీర కార్యాలని మనం ఏం చేయాలి? సమాధి చేసేయాలి, సిలువకేసి కొట్టేయాలి. అవన్నీ కూడా విడిచిపెట్టవలసినవి, అపవిత్రమైనవి. ఇప్పుడు వాటిని మళ్ళీ 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 మన జీవితంలో మనం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు అపవిత్రులం అయిపోతున్నాం. మనం అపవిత్రులం అయిపోవడం అంటే ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన విచారం. ఆత్మేమో మేము పరిశుద్ధమైన ఆత్మని కలిగి ఉన్నామంటాం. నోటికి కళ్ళేం ఉండదు, కోపానికి హద్దు ఉండదు, మన మాటలకి హద్దు ఉండదు. మరి లోక సంబంధమైన ఆచారాలే, లోక సంబంధమైన పద్ధతులే, మానవుల పద్ధతులే చేసేవన్నీ ఇవే. ఇప్పుడు మనం అపవిత్రులంగా ఉంటున్నామా, పవిత్రులంగా ఉంటున్నామా? ఒక స్త్రీ తన భర్తని విడిచిపెట్టి బయటికి వెళ్ళిందంటే ఆమె అపవిత్రురాలని మనం వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మనం దేవుడు చెప్పిన మాటను కాదని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
నీ యొక్క యజమానిగా, నీ భర్తగా దేవుడు ఒక ఆజ్ఞిచ్చి నువ్వు ఇలాగే ఉండాలని దేవుడు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను కాదని మనం లోకంలోనికి వెళ్ళి లోకానుసారముగా మరి శరీరానుసారంగా మరి మనం జీవించినట్లయితే మనము కూడా అపవిత్రులమైపోతా ఉన్నాం. అయినా దేవుని ప్రేమ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నిజంగా శరీర సంబంధమైన పాపం చేస్తే రావడానికి వీల్లేదండి. అయినా కూడా దేవుడు తన ప్రేమను బట్టి, అత్యంత కృపను బట్టి ఏమంటున్నాడు, నువ్వు అనేక మందితో పాపం చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత నిన్ను అపవిత్రపరుచుకున్నా తిరిగి నా దగ్గరికి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలును ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, తన ప్రజగా చేసుకున్నాడు. అందుకనే మాటి మాటికి వారు తప్పిపోతూ ఉన్నా కూడా తన శాశ్వతమైన కృపను బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి, కేవలం శాశ్వతమైన కృపను బట్టి వారిని గద్దిస్తూ, శిక్షిస్తూ, హెచ్చరిస్తూ తిరిగి వారిని పవిత్రులనుగా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజానికి అది శరీర సంబంధమైన పాపము ఎంత హేయమో ఆత్మ సంబంధమైన పాపము కూడా అంతే హేయమైంది. ఆత్మ సంబంధమైన పాపము కూడా అంతే హేయమైంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యమును బట్టి చూస్తే ఆమె చావవలసి ఉంది. కానీ యేసు ప్రభుల వారు ఏం చేశారు చెప్పండి, ఆమెకి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, రెండవ అవకాశం ఇచ్చారు. రెండవ అవకాశం ఇచ్చి నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇకను కూడా ఇక ముందుకు ఈ పాపము చేయకుండా పరిశుద్ధంగా నువ్వు జీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, గత కాలంలో చేశాం, అయిపోయింది, తప్పిపోయారేమో, అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, అది రక్తములో కడగబడిన తర్వాత తిరిగి మన శరీరాన్ని కానీ ఆత్మను కానీ మనము అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. అది దేవుని దృష్టిలో హేయమైంది. దేవుడు ఈరోజు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేలును తిరిగి మారు మనసు పొందుతారేమో అని ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు ఈసారి. మళ్ళీ హోషేయ గ్రంథంలో కూడా ఈ సంగతులను మరి మనం చూసినట్లయితే 1వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం అంతా కూడా ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. నేను చాలాసార్లు ఆ మాటలు చెప్పాలనుకున్నా, కానీ మీకు వినడానికి చాలా కష్టంగా ఉంటాయి ఆ మాటలు. ఎందుకంటే ఇటువంటి మాటలు వినడానికి మన హృదయానికి ఎంత బాధ కనిపిస్తుందండి. అంత పాపం చేసామా మేము, విటకామృతం మేము వ్యభిచారం చేసామా అనిపిస్తుందా లేదా మనకి? మేమంత పాపిష్టులమా? మనం దేవునికి ఇష్టం లేని ఒకటి చేస్తే చాలండి, అపవిత్రులం అయిపోతాం. కానీ దేవుడు దానిని ఆ పాపంతో పోల్చాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. మొదట యెహోవా చూడండి, ఇక్కడ ఒక ప్రవక్తకు కూడా సెలవిచ్చాడు. అసలు వ్యభిచారము స్త్రీనే వివాహం చేసుకుంటే పొరపాటు, పాపము అని దేవుని దృష్టికి హేయమంటే, ఇక్కడ హోషేయ ప్రవక్తకి ఏమని సెలవిచ్చాడు చెప్పండి, ఒక వ్యభిచార స్త్రీని నువ్వు పెళ్ళాడమంటున్నాడు. అసలు ఎంత భయంకరం అండి. ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఎవరైనా చేసుకోగలుగుతారా? ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎంత పాపిష్టి జనాంగముగా తయారవుతున్నారో దేవుడు తెలియజేయడం కొరకు ఒక ప్రవక్తను వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఈరోజు ఒక దైవ సేవకుని వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటామా? లోకం ఎన్ని మాటలంటే చెప్పండి. దేవుడు చేసుకోమన్నాడని చెప్తే చేసుకుంటారా చెప్పండి? అసలు లోకం ఎన్ని మాటలంటది, ఎన్ని దుమ్మెత్తిపోస్తుంది, ఎన్ని దుమ్మెత్తిపోస్తుంది. కానీ దేవుని ఏర్పరచుకున్న ప్రజలు ఎటువంటి వ్యభిచార సంబంధమైన పాపంలో ఉన్నారు. వారిని నేను ఏ రకంగా స్వీకరిస్తున్నా, వాళ్ళు ఎంత అపవిత్రులు అయిపోయినప్పటికీ, ఎంత పాపిష్టి జనాంగమైనప్పటికీ నేను వారిని ఏ రకంగా చేర్చుకుంటున్నాను అని ఇజ్రాయేలులకు అర్థం కావడం కొరకు ఉపమాన రీతిగా దేవుడు ప్రవక్త ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు. ప్రవక్త ద్వారా ఆ కార్యాన్ని అక్కడ జరిగించాడు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఎందుకు ఈ పని చేయించాడంట? దేవుణ్ణి విడిచిపెట్టేశారండి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం విడిచిపెట్టేశారు. శరీరానుసారంగా జీవించడం, వాళ్ళకి నచ్చినట్లు జీవిస్తున్నారు. ఆజ్ఞలు అనే వాక్యము అనేది వారి జీవితంలో లేదు. వారికి ఏది అనుకూలమైతే దాన్ని చేయడం మొదలుపెట్టారు. లోకానుసారంగా, శరీరానుసారంగా వారు వ్యభిచరిస్తూ ఉన్నారు. యెహోవాను విసర్జించారు. కాబట్టి వ్యభిచారము చేయు స్త్రీని నువ్వు పెళ్ళాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను నువ్వు తీసుకొనుమని చెప్పినప్పుడు ఆ వ్యభిచారము చేసే ఒక స్త్రీని, ఎవరంటే ఆ స్త్రీ పేరేంటి?
గోమెరు, దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. హోషేయ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? గోమెరు అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ గోమెరు అనే ఒక స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీ. అంటే మనం ఎంత పాపిష్టులమైనప్పటికీ, ఎంత పాపములో మునిగిపోయినప్పటికీ, అపవిత్రులమైనప్పటికీ దేవుడు ఎంత ప్రేమతో మనల్ని స్వీకరిస్తున్నాడు అనడానికి అది సాదృశ్యం. ఏం చెప్పండి? దేవుడు తన ప్రేమను ఎంతగా చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు చేయలేరు ఆ పని, ఈ లోకంలో ఎవరు చేయలేరు ఆ పని, కానీ అది దేవుని ప్రేమ. ఏం చెప్పండి? అది దేవుని ప్రేమ. మనకి విరోధంగా ఒక మాట మాట్లాడితేనే వాళ్ళని సహించమే. ఇంత ఘోర పాపం చేస్తే దేవుని యొక్క బిడ్డలు, సొంత భార్యగా ఉండవలసిన మనము, ఇజ్రాయేల్ ప్రజలు ఇంత ఘోర పాపం చేస్తే ఎవరైనా స్వీకరిస్తారా? స్వీకరించరు. కానీ దేవుడు మాత్రమే మనల్ని స్వీకరించడానికి అర్హుడు. కాబట్టి నిజంగా ఆ యొక్క అధ్యాయం మనం చదువుతూ ఉంటే మనం ఎంత పాపం, ఎంత లోకానుసారమైన వ్యభిచారంలో ఉన్నాం, శరీరానికి సంబంధమైన పాపములో మనం ఉన్నాం, ఎంత అపవిత్రులంగా ఉంటున్నాం, అయినా యేసే మనల్ని ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎట్లా కృప చూపిస్తున్నాడు అనే సంగతులని మరి మనము నిజంగా ఈ యొక్క అధ్యాయం ద్వారా నేర్చుకుంటాం. ఆ తర్వాత వారికి చాలామంది 3-4 పిల్లలు పుడతారు. 3-4 పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ గోమెరు ఏం చేసిందంట? 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యునుటను బట్టి, దాని విటకాండ్రను వెంటాడి యునుటను బట్టి, ఇది చూడండి. ఇప్పుడు ఒక వ్యభిచార స్త్రీ మర్చిపోయింది. ఆమె స్థితి ఏంటో ఆమె మర్చిపోయింది. ఒక ప్రవక్త నన్ను స్వీకరించాడు, పెళ్లి చేసుకున్నాడు, నాకు 3 పిల్లలు కలిగారు అన్న సంగతిని మర్చిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంట? చాలామంది స్త్రీలకి పిల్లలు అయిన తర్వాత కూడా ఏముంటుంది చెప్పండి? అంతమంది 3 పిల్లల తర్వాత కూడా అది దేవుణ్ణి మర్చిపోయింది. తన యవ్వన కాలపు భర్తను మర్చిపోయింది. నగలు పెట్టుకుందంట, శృంగారించుకొని ఎవరి కోసమో తయారైపోయి వెంటాడుతూ ఉందంట. ఎవరిని వెంటాడుతుంది చెప్పండి? భర్త కొరకు అలంకరించుకోవట్లా, దేవుని కొరకు అలంకరించుకోవట్లా, లోకము కొరకు, లోకానుసారమైన స్నేహము కొరకు, పాపము చేయడానికి అలంకరించుకుంటా ఉన్నారు. అందుకే చూడండి, ఈరోజు అలంకరించుకోవడం తప్పు కాదు. నీ ఇంట్లో నీ భర్తకి నచ్చినట్టుగా అలంకరించుకోండి. ఎవరినో ఆకర్షించడానికి, ఎవరో మనల్ని బాగున్నారని చెప్పడానికి మనము తయారవ్వాల్సిన అవసరము లేదు. మన ఇంటిలో మన కుటుంబం కొరకు, కుటుంబంలో ఒక కుటుంబానికి మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ భర్త ఒక మాట చెప్తా ఉన్నాడు. నా ముందేమో 24 గంటలు నైటీలు వేసుకుంటుందండి, బయటికి పోతే కనుక మంచిగా తయారై మంచిగా చీరలు కట్టుకొని పోద్ది, మరి నాకు కోపం రాదా అని భర్త కోపపడుతున్నాడు. ఇంట్లో వంట ఎలాగుంటారు? మురికి నైటీలు వేసుకొని, కూర వంటలన్నీ దానిపైనే, అన్ని మురికి అంతా దానిపైనే. ఇంట్లో మాత్రం శుభ్రంగా ఉండరు, భర్త ముందు మాత్రం. బయటికి వెళ్ళేటప్పుడు బాగా తయారై వెళ్తూ ఉంటుంటే భర్తలకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే లోకంలో, అవునా? ఇంట్లోనేమో పిచ్చిగా ఉంటాము, అవునా? ఓ పిచ్చి టవల్ వేసుకొని మీద మళ్ళీ ఎవరన్నా వస్తే గబగబా అవి వేసుకొని అలాగుంటాము, శుభ్రంగా చక్కగా. మరి భర్తకి ఇష్టమైనట్టుగా ఉండరు. కానీ బయట వీళ్ళు మర్చిపోయింది, కుటుంబాన్ని మర్చిపోయింది, ప్రవక్తను మర్చిపోయింది, నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఇండుటను బట్టి దాన్ని విటకాండ్రు అంటే ఎవరంటే మనము విడిచిపెట్టిన పాపం, లోకమే కానివ్వండి, శరీరానుసారమైన పాపమే కానివ్వండి, ఆ పాపాన్ని మళ్ళీ వెతుక్కుంటున్నామా లేదా? విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ మనం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామా లేదా? అదంతా కూడా పాపమే. దానిని బట్టి నేను దానిని శిక్షిస్తాను. అయినా కూడా 3వ అధ్యాయం చదవండి మళ్ళీ. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏమని చెప్తున్నాడండి ప్రవక్తకి ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? ఆమె వెళ్ళిపోయింది. ఎవరిని వెంబడించుకుంటూ పోయింది? నగలు పెట్టుకుని అలంకరించుకొని విటకాండ వెంబడి వెళ్ళిపోయింది, అవునా? విటకాండ వెంబడి వెళ్ళిపోయినా కూడా, పూజించినా కూడా యెహోవా ఎలాగైతే వారిని ప్రేమిస్తాడో నువ్వు వెళ్ళి దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారుని దాని యుద్ధకు నువ్వు పోయి దాన్ని మళ్ళీ ప్రేమించు. అసలు ఎవరైనా చేయగలుగుతారండి ఈ ప్రేమని? అసలు ఎవరైనా ఈ ప్రేమను చూపించగలుగుతారా లోకంలో? ఏ భర్త ఒప్పుకోడండి. కానీ దేవుని ప్రేమ అంత గొప్పదండి.
ఈరోజు మనం ఎంత పాపము చేస్తున్నా దేవునికి మనము ప్రియులై, దాని ప్రియునికి ఇష్టురాలై, ఎందుకంటే అతన్ని ఈ వ్యక్తి ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమతో వివాహం చేసుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమ ఇందులో అర్థమవుతుంది. మనం ఎంత అపవిత్రులముగా ఉన్నా మాటికి వచ్చి యేసుప్రభు దగ్గర అయ్యా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో సులువుగా చెప్పేస్తున్నాం. కానీ అది ఎంత ఘోరమైన పాపముగా దేవుని దృష్టిలో కనబడుతుంది. నిన్ను నువ్వు అంత అపవిత్రంగా చేసుకుంటున్నా కూడా దేవుడు నిన్ను స్వీకరించడంలో ఉన్న దేవుని ప్రేమని నిజంగా మనం అర్థం చేసుకుంటే, అందుకని ఆయన ప్రేమ యొక్క లోతు కానీ, ఎత్తు కానీ, వెడల్పు కానీ, పొడవును కానీ కొలవలేమంటాం. మనం కొలవలేము దేవుని యొక్క ప్రేమని. నువ్వు దాన్ని మళ్ళీ ప్రేమించమంటున్నాడు ఇక్కడ. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకొని దానిని కొని ఏం చేశాడంటే ఇప్పుడు కొనుక్కున్నాడంట. అంటే వ్యభిచార గృహానికి వెళ్ళిపోయింది ఆమె. మళ్ళీ తిరిగి విటకాండ్రతో పాపం చేస్తూ ఉంటే వెళ్ళి ఆ వ్యభిచారపు కొంప నుండి ఆ స్త్రీని మళ్ళీ కొనుక్కున్నాడు. తన భార్యను, వెళ్ళిపోయిన భార్యను మళ్ళీ కొనుక్కున్నాడు. ఈరోజు దేవుడు కూడా చూడండి, దేవుడు మనందరినీ తన స్వరూపంలో సృష్టించాడు. మనమందరం తప్పిపోయాం. అయినా దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉందంటే తన విలువైన సిలువ రక్తము ద్వారా మనల్ని కొన్నాడు మళ్ళీ కదా. అక్కడ కొంత విలువ చెప్పాడు, ఇంత వెండితో కొన్నాడు అక్కడ కదా. మరి యేసు ప్రభువును కూడా వెండికి చేత అమ్మివేయబడి మనల్ని తన సిలువ రక్తము చేత కొన్నాడు. ఎందుకు అంటే అదంతా కూడా ఒక పాపపు స్త్రీని కొనుక్కొని తన సొత్తుగా దేవుడు, ఆ వ్యక్తి ఒక ప్రవక్త ఏ రీతిగా అయితే చేసుకున్నాడో దేవుడు కూడా పాపములో ఉన్న మనల్ని, వ్యభిచారములో ఉన్న మనల్ని, అపవిత్రంలో ఉన్న మనల్ని దేవుడు తన సొత్తు చేత, విలువైన రక్తం చేత మనల్ని కొనుక్కొని తన సొత్తుగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈరోజు దినమున కొత్త నిబంధనలో నిజంగా ఈరోజు అందరూ యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఆయన సమస్త ప్రజలకు ఆయన ద్వారం తెరిచాడు. అందుకని ఆ రోజు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించి విడిచిపెట్టేశాడు. ఆమె దేవుని ప్రేమ ఏంటో అక్కడ చూసింది. దేవుని ప్రేమ ఏంటో అదే, నీ సహోదరుల్ని ప్రేమించుము అన్న దాంట్లో అందరినీ ప్రేమించాడండి. ఆమె పాపపు స్త్రీ. ఈరోజు మనల్నే అంత ప్రేమించాడంటే ఈరోజు మనం అటువంటి పాపిష్టోళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఎబ్బెచ్చి అంటాం, మనం అసహించుకుంటాం. మరి దేవుడు మనం అసహించుకోవలసిన మనల్ని ఏం చేశాడు? దేవుడు ఇప్పుడు ప్రేమించాడు. నువ్వు దాన్ని మళ్ళీ ప్రేమించమంటున్నాడు. దేవుడు ఎట్లా ప్రేమించాడు? మన అసహ్యమైన మన జీవితాన్ని ద్వేషానికి బదులుగా ప్రేమను ఎట్లా చూపించాడు? ఈరోజు మనము కూడా దేవుని ప్రేమను అలా కలిగి ఉండాలి. అటువంటి దేవుని ప్రేమను కలిగి, అందుకే నేను మాటికి చెప్తా, అందరూ పొరపాట్లు చేస్తారు, కానీ వారిలో ఉన్న చెడుతనాన్ని ద్వేషించండి, మనుషులను ప్రేమించండి. దేవుడు లోకాన్ని ప్రేమించినట్టుగా, మనల్ని ప్రేమించినట్టుగా ఇటువంటి పాప సంబంధమైన స్థితిలో మరి మనం ఉన్నప్పుడు ఎలాగైతే దేవుడు మనల్ని ప్రేమించాడో మనము కూడా అదే ప్రేమను అందరి పట్ల చూపించేవారముగా ఉండాలి. చూపించగలుగుతున్నామా? చిన్న మాట అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇక ప్రేమ అంతా చచ్చిపోద్ది. ఎన్ని సంవత్సరాలు అబ్బా వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో అన్న మాట ఎడిపోద్దో ఏమో. అసలు ఆ ప్రేమ అంతా ఒక్క క్షణంలో చచ్చిపోయే విధంగా మరి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఏది దేవుని ప్రేమ? అందుకని చూడండి, మరి దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అంతేకాకుండా అక్కడ మరి పరిత్యాగ పత్రిక కూడా ఏ రీతిగా ఇవ్వాలి, ఎటువంటి వారికి ఇవ్వాలి అనే సంగతులను అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడు క్రొత్తగా ఒకదారిని పెళ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు, అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు, ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలను కదండి. ఈ మాట మనకి చాలా కష్టంగా కనపడుతుంది. పెళ్ళయ్యాక ఏం చేయాలంట? అంతకు మునుపు కూడా చదువుకున్నాం, సేనలో ఉన్న వాళ్ళని ఆ యొక్క నాయకుడు ఏం చేయాలి? కొత్తగా ఇల్లు కట్టుకున్నా, కొత్తగా పెళ్లి చేసుకున్నా, కొత్తగా ద్రాక్ష తోట వేసినా ఏమని చెప్పాలి? ఇంటికి వెళ్ళి సంవత్సరం పాటు తీరిగ్గా అన్నిటినీ అనుభవించరా బాబు, చచ్చిపోతే ఏం అనుభవించకుండానే చచ్చిపోతావు అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళని? నాయకుడు ఆ యొక్క సైనికుల మధ్యలో తిరుగుతూ కొత్తగా ఎవరు వివాహము చేసుకున్నా, ద్రాక్ష తోట వేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా వారిని తిరిగి ఇంటికి పంపించేయాలని కూడా ఒక నియమం ఉంది ఇజ్రాయెల్ సైన్యంలో. అందుకని చూడండి, ఇక్కడ ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే వెంటనే, కొద్దిమంది ఇప్పుడు చాలా గ్రేట్గా చెప్తారు, పెళ్ళైన 3వ రోజే 2వ రోజే యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు? యుద్ధంలో వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వీళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు జరగకుండానే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇజ్రాయేలు దేశంలో దేవుడిచ్చిన నియమం ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే అతని యుద్ధానికి
తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు, సైన్యంలో చేర్చుకోవడానికి వీలు లేదు, అతని పైన ఏ వ్యాపార భారాన్ని కూడా మోపొద్దంట. పెళ్లి కాగానే ఇక నువ్వు నీ భార్య ఏదైనా చేసుకోండి అని వ్యాపార భారాన్ని, ఏదో ఒక బిజినెస్ని ఒక అంటే ఎక్కువ బిజీగా ఉంచేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను నిజంగా లోకంలో చాలా చూస్తాను ఇవన్నీ కూడా. ఏంటంటే పెళ్ళి కాగానే ఎక్కడ భార్య తన కొడుకుని కొంగున కట్టేసుకుంటుందోనని కొడుకుని బిజీగా ఉంచుతూ ఉంటారు. కొడుకుని ఎక్కువగా బిజీగా ఉంచేస్తూ ఉంటారు. ఏదో ఒక పని పెట్టి డ్యూటీ కదా, ఉద్యోగం కదా, అలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా అని ఎంతసేపు ఎవరికి దూరం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లోకంలో వింటూ ఉంటారు కదా, అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకొని కోడలు వచ్చిందంటే కొడుకుని ఏం చేస్తుంది, కొంగున కట్టేసుకుంటుంది, నీ చేతిలో నుండి జారిపోకుండా చూసుకో అని ఈ పిచ్చి మాటలన్నీ వింటారు, బుర్రలకి ఎక్కించుకుంటారు. ముందుగానే నిజానికి అట్లా చేస్తుందా లేదా అన్న స్పృహ మనకు ఉండదు. కానీ అది మన మనసులు నాటుకొని ఏం చేస్తామంటే కొడుకుకి కోడల్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పండి, అక్కడ ఏ వ్యాపార భారాన్ని అతని మీద ఉండొద్దు. ఆ యొక్క సంవత్సరం అంతా ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి. ఎవరైనా చేయగలుగుతారా ఈ పని? ఓ సంవత్సరం పాటు నీ భార్యతో హ్యాపీగా ఉండు బాబు, హనీమూన్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళండి, సంతోషంగా ఉండండి. ఎందుకు ఇప్పుడే ఈ యొక్క పనులు బాధ్యతలు తర్వాత చూసుకుందరు, దానికి కావాల్సినవి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మరి వివాహం అంటే ఊరికినే పెళ్లి చేసుకోవడం కాదు. భార్యను సంతోషపెట్టలేనప్పుడు పెళ్లి కూడా చేసుకోవద్దు చాలామంది. అవునా? భార్యను సంతోషపెట్టాలి, దానికి తగిన సిద్ధపాట్లు ముందుగానే చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం వరకు ముందు ఏం చేయాలి, భార్యను సంతోషపెట్టకుండా ఇలాగే చేసిందనుకో, ఈ భార్యకి మానసికంగా ఒంటరితనం ఎక్కువైపోయి ఆమె ఎటన్నా వెళ్ళిపోద్ది, ఇంట్లో గొడవలు అయిపోతాయి, చికాకులు అయిపోతాయి. ఆమె తల్లిగారింటికి వెళ్తే మళ్ళీ తల్లిగారింటిందని ఒక నింద. ఇవన్నీ గొడవలకి కారణం ఏంటంటే భార్యాభర్తలని దూరంగా ఉంచడమే. సంవత్సరం వరకు భార్యాభర్తలని విడిచిపెట్టేయాలంట. ఏం చేయాలా? పెళ్లి చేసినాక వాడి పని ఏంటి? ముందు సంవత్సరం వరకు భార్యను సంతోషపెట్టడమే వాడి పని. భార్యను సంతోషపెట్టకుండా అందరిని సంతోషపెడతారు. ఆమె సంతోషంగా ఉంటే ఇక చూడలేం కదా మరి మనం. ఆమెను సంతోషపెడితే మరి ఇంట్లో వాళ్ళు చూడలేరా? అందుకని చూడండి, దేవుని యొక్క వాక్యము, వివాహము అన్నది చాలా దేవుని దృష్టిలో ఘనమైంది. అది పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. హత్తుకోనియరే, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్నిసార్లు తల్లిదండ్రులు. ఏంటంటే భార్యని సంతోష పెట్టొద్దు, ఆమెను సంతోష పెట్టే విషయంలో కూడా ఆమెకి ఏదైనా కొనిచ్చినా తప్పే. నా భార్యకి ఇష్టపడి ఏదైనా ఆ సంవత్సరంలో ఏదైనా పండ్లో, పువ్వులో, బట్టలో, ఏదైనా గిఫ్ట్ కొన్నారంటే ఇక మనం ఊరుకుంటారా? అంటే భార్యను సంతోష పెట్టే విషయంలో చాలా ఆటంకపరుస్తూ ఉంటారు. కానీ అది వాక్యానుసారంగా విరుద్ధం. భార్యని సంతోష పెట్టాలి. వాళ్ళకి ఎలా సంతోషమైతే అలా గడవనివ్వండి. గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, చేస్తారు. అంత గిఫ్ట్లు ఎందుకు ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు భార్యాభర్తలు. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే వీళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఎదుటోళ్ళ పైన వాళ్ళకి ఎందుకు చేయాలి అని చాలా ఈరోజు లోకంలో జరుగుతున్నాయి అన్నీ ఇవేనండి. కానీ ఇవి క్రైస్తవ కుటుంబాలలో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవ కుటుంబాలలో, మన సంఘాలలో ఇటువంటి మనస్తత్వాలు ఉంటే తీసిపడేయండి. అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. ప్రసంగి 9:9 కూడా చదవండి ఒక మాట. ప్రసంగి గ్రంథము 9:9. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? ఇది అందరికీ వాక్యం. ప్రసంగి 9:9. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంట. అసలు మన బ్రతికే వ్యర్థం. ఎందుకు బతుకుతున్నాము ఏంటో, పొద్దున్న లేస్తే పని చేసుకోవడాలు, వండుకోవడాలు, తినడాలు, మళ్ళీ సాయంత్రం అయిపోద్ది. ఇది రొటేషన్. వ్యర్థమైన ఆయుష్కాలంలో మన జీవితంలో విరక్తి అనేది మనకి పుడుతుంది. కానీ అలా కనిపిస్తుంది. అందుకనే ఈ జీవితమే ఒక వ్యర్థం, సమస్తము వ్యర్థం. ఇటువంటి వ్యర్థమైన జీవితంలో దేవుడు ఒక భార్యను ఎందుకు ఇచ్చాడంటే ఆమెతో సంతోషంగా, సుఖంగా ఉండడానికి. ఆమె వలన ఇతని మనస్సుకి కొంచెం నెమ్మది. ఏంటి చెప్పండి? ఆమె వలన ఇతనికి మనసుకి అంటే తల్లిదండ్రులు ఉంటే నెమ్మది ఉండదా? ఇట్లా అనేటోళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడంటే ఆమె వలన అతనికి
నెమ్మది కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి. అటువంటి భార్య, ఎందుకంటే వారిద్దరూ కూడా ఏక శరీరముగా ఉంటారు. అందుకని నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? భార్యతో సుఖపడమని చెప్తూ ఉన్నాడు. భార్యలతో సుఖంగా ఉండనివ్వండి, మీ యొక్క పిల్లలని కానివ్వండి, ఎవరినైనా కూడా కానివ్వండి. కానీ వారిద్దరి మధ్యలో ఎవరము కూడా వారి వ్యక్తిగత విషయాలలో మనం తలదూర్చే వారంగా ఉండకూడదు. ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దానంతటికీ అదే నీకు కలిగే లాభం. నా ఈ బ్రతుకులో నాకేంటయ్యా లాభం అంటే, నీకు భార్యనిచ్చా సంతోషపడమన్నా, సంతోషపడకుండా గొడవలు పెట్టుకునేది నువ్వు, దూరంగా ఉండేది నువ్వు. ఆ సంతోషాన్ని చేజేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు పురుషులు. ఏం చేస్తూ ఉంటారు? అందుకనే భార్య అంట ఒక విలువైన వజ్రం అంట. అది తెలిసిన వాడంట ఏం చేస్తాడు? కిరీటంలో నెత్తిన పెట్టుకుంటాడంట. తెలియని వాడు ఏ పిచ్చిరా ఆయన ఇసురు కొడతాడంట. ఏం చేస్తాడు చెప్పండి? ఏదో పిచ్చిరా ఆయన ఇసురు కొట్టేస్తాడంట. నేను ఒక చోట చదివా, భార్య ఒక స్త్రీ అంటే దేవుని దృష్టిలో ఒక విలువైన వజ్రము లాంటిది. దాని విలువ తెలిసిన వాడు బంగారు కిరీటంలో దాన్ని అమర్చుకుంటాడు, తన తలపైన కిరీటంగా పెట్టుకుంటాడు ఆ యొక్క వజ్రాన్ని. దాని విలువ తెలియని వాడు, భార్య విలువ తెలియని వాడు ఏదో పిచ్చిరాయని దాన్ని పక్కన పడేస్తాడు. అందుకని చూడండి, మరి భార్య భర్తల విషయం గురించి కూడా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వారు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా కూడా మరి ఈ జీవితంలో విరక్తి అనేది కలగకుండా వారిద్దరూ ఒకరికొకరు ఆదరణగా, ఓదార్పుగా, సంతోషాన్ని, సుఖాన్ని పంచుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. అందుకని ఎఫెసీ 5:28-29 చదవండి. ఇదంతా కూడా భార్యాభర్తల కౌన్సిలింగ్ లాగా ఉంది ఈరోజు. అయినా అందరం స్త్రీలుగా ఉన్నాం కాబట్టి పురుషులకు కూడా ఇది చాలా అవసరం. ఏమంటున్నారు చూడండి ఇక్కడ, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరాల వల్ల భార్యలను ప్రేమించాలంట. నేర్పించండి. చాలామంది ఇళ్ళలో నేను చూస్తా, భర్తలకు తోడు పెడతారు, ఇల్లు అడుగుబడు ఊడ్చుకొని తింటారు. ఏంటి వాడు తింటే మీరు కడుపు నుండి తినకూడదా? ఇద్దరు సమానంగా ఉండాలి ఇంట్లో. తన సొంత శరీరం వల్లే భర్త కూడా ఏం చేయాలి చెప్పండి? భార్యని ప్రేమించేవాడిగా ఉండాలి. అంతేకాదు భార్యని ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. ఈ భార్య విలువని అర్థం కానోడు వాడి మీదనే ప్రేమ లేదు. ఏమి లేదు చెప్పండి? వాడికి వాడి మీదనే ప్రేమ లేదు. తన శరీరాన్ని ద్వేషించిన వాడెవడునూ లేడు. ఎవరైనా తన సొంత శరీరాన్ని ద్వేషించుకుంటామా చెప్పండి? ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ శరీరం అని ఎవ్వరూ అనుకోరు. ఈ శరీరానికి ఇంకా సబ్బులు రాసి, పౌడర్లు వేసి, మంచి బట్టలేసి ఎంత అందంగా చేసుకుంటాం మన సొంత శరీరాన్ని. అలాగే నీ సొంత శరీరాన్ని ఎంత చక్కగా నువ్వు దిద్దుకుంటావో నీ భార్యను కూడా నువ్వు అలాగే చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నీ భార్యను కూడా దేవుడు స్త్రీ పురుషుల దగ్గర సమానత్వమే ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎక్కడా కూడా స్త్రీని తక్కువగా దేవుని వాక్యంలో చూపించలేదు. పురుషుడు శిరస్సే, అతనికి లోబడాలి. కానీ భార్యను చూసుకునే విషయంలో అయితే స్త్రీ పురుషుల దగ్గర సమానత్వం. పురుషుడు తన శిరస్సును ఎంతగా తను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో భార్యని అంతగా ప్రేమించేవాడిగా ఉండాలి. అందుకని చూడండి, అక్కడ మనము తన శరీరాన్ని ద్వేషించిన వాడు ఎవడున్నో లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి. అందుకనే పురుషుని యొక్క బాధ్యత ఏంటి? వివాహాలలో చెప్తా ఉంటాయి ఈ మాట, ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. పురుషుని యొక్క బాధ్యతలు ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా తెలియకపోతే చెప్పండి. యజమానిగా నీ బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. నేను పోషించను, నేను రక్షణగా ఉండనంటే అది నీ కుదరదు, అది నీ బాధ్యత, చెయ్యండి అని నేర్పించండి వాళ్ళకి. మొత్తానికి మనమే మీదేసుకుంటే చేసుకోమ్మా అని వదిలేస్తారు వాళ్ళు కూడా. ఎలాగో నా భార్య చేస్తుందని వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. మీరు పురుషుల్లాగా ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి, ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించాలా. నేర్పించండి, చేయించండి, కాస్త భారాన్ని వాళ్ళ మీద కూడా వెయ్యండి. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మన సంఘం అంతటికి దయచేయునుగాక. ఆమేన్.